గేట్లో కానీ నువ్వు దగ్గరుండి ఈవీఎం పగలగొట్టించావు. నువ్వు బూతుల్లో దూరి అక్కడ అగ్గికి ఆజ్యం పోసావు. నువ్వు చేసింది కప్పిపుచ్చుకోవడానికి ఒక తాలిబాన్ లాగా, ఒక టెర్రరిస్ట్ లాగా బయట నుంచి జనాల్ని దించి పొరుగు రాష్ట్రాల నుంచి మొహాలకి గుడ్డలు కట్టి ప్రజల మీద దౌర్జన్యం చేయించిన వ్యక్తివి నువ్వు. నువ్వు దౌర్జన్యం చేసిన వ్యక్తుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి? ఇక అధికారులకు వస్తే ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నామా మేము? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? మీ చీఫ్ సెక్రటరీ కనుసన్నల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మీ డీజీపీ కనుసన్నల్లో జరిగినాయి. చివరిలో డీజీపీ మారిపోయిన తర్వాత ప్యానల్ని పంపించింది ఎవరు? మీ చీఫ్ సెక్రటరీ కాదా? ఈరోజు సిట్ బృందాలని కూడా మరి ప్యానల్ పంపించింది కూడా మీరే. తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం అని తెలుగుదేశం పార్టీ మీద మీరు బురద, మీ అక్రమాన్ని, అరాచకాలని, మీ దౌర్జన్యాలని ఎవరన్నా అడ్డుకుంటే కులాలు రుద్దుతారా? ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దోపిడీలు! అదిగో నిస్సిగ్గుగా, నిర్భయంగా ఏ విధంగా మందు తాగుకుంటూ రోడ్ల మీద హల్చల్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యాన్ పోతా ఉంటే ఆ వ్యాన్ నిండా కర్రలు, కత్తులు, రాళ్ళు ఇవన్నీ పెట్టుకొని కారంపూడి పట్టణంలో నువ్వు సృష్టించిన మరి అలజడి, దాడులు అంతా ఇంత కాదు. మాచర్ల పట్టణంలో పిన్నెల్లి వెంకటరామరెడ్డి అతనితో పాటు 5 వెహికల్స్ కలిపి ఒక సమూహం మీద తొక్కించుకుంటూ సినిమాల్లాగా పోయారంటే మీ అరాచకం ఏ పాటిగా ఉంది? ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఆ కేసు మీద నా 5గురిని తొక్కించుకుంటూ పోతే ఆ కేసులో 324 కడతారా పోలీసులు? అంతకుముందు చిన్న ఈతముళ్ళు గుచ్చుకుంటే 307లు కట్టి తెలుగుదేశం వర్గీయులందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఎన్నికల వ్యూహంలో భాగంగా వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేసింది మీరు. ఈరోజు త్రిపాఠి గారిని తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చిందంట. అంతకుముందు ప్యానల్ పంపించింది మీరు. అందులో అందరూ కూడా ప్రమోషన్ మీద అయినోళ్ళు పంపించారు కాబట్టి దాన్ని సెంట్రల్ కమిషన్ తిరస్కరించి త్రిపాఠి గారి పేరుని పెట్టారు. దానికి కూడా తెలుగుదేశానికి అంటగడతారు. అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కమిషను అన్నీ మా చేతుల్లో, మా చేతి నీళ్ళు తాగి నడుస్తూ ఉన్నాయా? మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. మీకు ప్రజాస్వామ్యం తెలియదు, విలువలు తెలియవు, పద్ధతులు తెలియవు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, కులాల్లో మతాలు చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవటం అనేది 5 సంవత్సరాలు ప్రజలు మేము అందరినీ గమనించారు. 1-2 మాచర్లలో మైనార్టీల మీద జరిగిన దాడులు, ఎస్సీ ఎస్టీ ఎరకలోళ్ల భూములు కూడా కబ్జా చేసి మీరు అక్కడ ప్లాట్లు వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీల మీద అనేక రకమైన దాడులు జరిగాయి. నీ గ్రామంలో ఇంకా సిగ్గుపడాల నువ్వు. మీ పొలానికి కూలీ వస్తే అందరూ 400 ఇస్తే నువ్వు 300 వేయాలి మీ ఇంట్లో వాళ్ళు. అంటే కూలీవాడి దోపిడీని, రక్తాన్ని కూడా దోచుకునేది నువ్వు. తెలంగాణ చీప్ లిక్కర్ తెచ్చుకొని పేదవాడి రక్తాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందులో కనపడలేదా నీ దోపిడీలో, నీ సారా దోపిడీలో? ఈరోజు ఆ వర్గాల్ని సానుభూతి పొందాలని అంటే పరామర్శకు వెళ్తున్నా అన్నావు. పరామర్శకు వెళ్ళే ఏ వ్యక్తి అయినా సరే ఆయుధాలతో పోతాడా? అదే ఇది తాలిబాన్ రాజ్యం అన్నది అందుకే. చెంబల్లో కూడా కాదు, ఇది తాలిబాన్ రాజ్యం అన్నది అందుకే. పరామర్శకు పోయేటప్పుడు ఇవన్నీ కట్టుకొని ఆయుధాలు తీసుకొని పోతారా పరామర్శకు పోయే వ్యక్తి? ఈ అరాచక ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతెందుకు ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, నీ అవినీతి మీద, అరాచకాల మీద కానీ, మేము కానీ, మా ఎంపీ గారు మీద కానీ మరి సిట్టింగ్ జడ్జి తోటి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ సంఘటనల మీద అయినా సరే నీకు దమ్ముందా?
తప్పుడు కూతలు తప్పుడు మాటలు మాట్లాడటం కాదు. ఎన్ని అరాచకాలు. రెంటాల గ్రామంలో మొట్టమొదట నేను పోయింది గురజాల హాస్పిటల్కి. ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళని పలకరీయడానికి. రెంటాల గ్రామంలో ఆమె మంజుల మీద దాడి కాదు, ఎస్పీ గారు సుప్రజ మేడం గారు, ఐజీ శ్రీకాంత్ గారు ఉన్నప్పుడే మీరు స్థైర్య విహారం చేశారు. సీఏ పొద్దున్న వచ్చి తీసుకెళ్ళాలి. సీఏ వాళ్ళు పొద్దున్న తీసుకెళ్ళాలని చెప్పారు. అలాగే నా సుప్రజ మేడం గారు చూస్తుండగానే నా మీద కారం చల్లారు. కారం చల్లి నా మీద దాడికి ప్రయత్నం చేశారు. నేను పక్కకు జరగటం వల్ల కారం ఒంటి మీద తల మీద పడిందని కళ్ళల్లో పడ్డా. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు సాక్షిగా మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా మీరు బరి తెగి